రెడ్డి పెన్నుతో జగన్ సంతకం చేశాడంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. కూటమి అభ్యర్థులు ప్రచారం చేసుకోనికుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దెబ్బ తగలకుండానే బ్యాండేజ్ వేసుకుని జగన్ తెగ హడావుడి చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. పెన్ను మర్చిపోయాను, నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయాను అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయండి అంటాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు. ఇద్దరు చెల్లెలు ఓటు మీద తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళ చేస్తామని ఆయన్ని సొంత బాబాయిని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఎవరు మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి? ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. కాబట్టి పెన్ను మర్చిపోయాను, నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయాను అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయండి అంటాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు. ఇద్దరు చెల్లెలు ఓటు మీద తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా